నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. పునర్నిర్మాణానికి పునాది 2,94,420 కోట్లతో రాష్ట్ర బడ్జెట్. ఆస్తుల సృష్టికి 32,712 కోట్లు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం. స్వయం ఉపాధికి ఊతం. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవలకు కేటాయింపులు. రాజధానికి 3,445 కోట్లు. పోలవరానికి 5,445 కోట్లు. అభివృద్ధి సంక్షేమ కలబోతగా బడ్జెట్ రూపకల్పన. శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పొయ్యావల కేశవ్. ఆర్థిక విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా అడుగులు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునరంకితం అవుతూ నిధుల కేటాయింపులు. సంక్షేమ పదంలో కొత్త పథకాల అమలుకు బాటలు. పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళల అభ్యున్నతికి వెలుగులు. బీసీ పథకాలు పునరుద్ధరణ. బీసీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 39,007 కోట్లు కేటాయించింది. 2014-19 మధ్య బీసీ సంఘం అమలు చేసిన పలు పథకాలను పునరుద్ధరించింది. బీసీ కార్పొరేషన్ బలోపేతం చేస్తూ కేటాయింపులు జరిపింది. అన్నదాత అభ్యున్నతే లక్ష్యం. రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు, డ్రోన్లు. స్వర్ణాంధ్ర 2047లో ఉద్యాన సాగు ప్రోత్సాహం. త్వరలో సాగుదారుల హక్కు చట్టం. 43,402 కోట్ల వ్యయంతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. రహదారి పనులకు రై రవాణా ఆర్&బికి 9,954 కోట్లు. ఎన్డీబీ రోడ్లు సహా అన్నిటికీ నిధులు. ఇప్పటికే 600 కోట్లు చెల్లింపు. సీజేఐగా తొలి రోజే 45 కేసుల విచారణ. 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 20 హోటళ్లు. ముఖ్యమంత్రితో భేటీ అయిన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్. టీసీఎస్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చ. 22 వరకు అసెంబ్లీ సమావేశాలు. సమావేశాల రోజుల సంఖ్యలో సమయం పెరగాలి. స్పీకర్ రాయనపాత్రుడు, సీఎం చంద్రబాబు. బడ్జెట్పై సభ్యులకు అవగాహన అవసరం. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో చర్చ. రుషికొండ ప్యాలెస్పై సమగ్ర చర్చ పెట్టాలన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అసెంబ్లీతో పాటు బీఏసీకి వైకాపా గౌరహాజరు. శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో మండలి చైర్మన్ కొయ్య మేషేశ్వరరాజు అధ్యక్షతన సోమవారం జరిగింది. ప్రభుత్వం తరపున మంత్రి పొయ్యావల కేశవ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, వైకాపా తరపున మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, కె రవిబాబు, పీడీఎఫ్ నేత లక్ష్మణరావు హాజరయ్యారు. మండలిలో ప్రభుత్వం ప్రతిపాదించిన పరిశ్రమలు, పెట్టుబడులు, వైకాపా మహిళలపై దాడులు, శాంతి భద్రతలు, పీడీఎఫ్ కోరిన నిరుద్యోగ, ఉపాధి అంశాలపై చర్చకు చైర్మన్ సంబంధించారు. ఈ సమావేశంలో బడ్జెట్పై 3 రోజులు చర్చ. దీనిపై ఆర్థిక మంత్రి సంబంధించేందుకు ఒక రోజు కేటాయించినట్టు కమిటీ అభిప్రాయపడింది. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు వెళ్లొద్దు. సీఎంతో సమానంగా ప్రతిపక్ష నేతకు గుర్తించి మైక్ ఇవ్వాలి కదా. వైకాపా ఎమ్మెల్యే భేటీలో మాజీ సీఎం జగన్. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఇంట్లో కూర్చొని మాట్లాడడానికా? జగన్పై మండిపడ్డ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణంపై ఒప్పందం ఖరారు. వచ్చే నెల నెలాఖరులోగా అమరావతికి తొలి విడత నిధులు. ప్రగతి పునఃప్రారంభానికి తొలిమెట్టు. ఆర్థిక పునరుజ్జీవనం, సంపద సృష్టి లక్ష్యం. శాసనసభ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పొయ్యావల కేశవ్. 3 దశాబ్దాల కిందటే చంద్రబాబు దార్శనికత. ప్రభుత్వ పరిపాలన, కంప్యూటర్ల చోటు. ఐటీ విప్లవాన్ని వాడుకుని పాలనా యంత్రాంగం సేవలు. 1995లో ఆర్థిక మంత్రిగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రస్తావించిన మంత్రి పొయ్యావల కేశవ్. 15% వృద్ధి రేటే లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. స్వర్ణాంధ్ర విజన్ 2047పై పరిశ్రమల దిగ్గజాలతో మేధోమంథనం. అమరావతి ఊపిరి పీల్చుకో. నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రాధాన్యం. బడ్జెట్లో 3,450 కోట్ల కేటాయింపు. 70 సీట్లు హోరాహోరీ. మహారాష్ట్రలో నువ్వా నేనంటూ తలపడుతున్న భాజపా, కాంగ్రెస్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం హవా. లోక్సభ ఫలితాలపై కాంగ్రెసే పైచేయి. 208 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో భాజపా, కాంగ్రెస్ గట్టిగా నీరుగా తలపడేవి 70 సీట్లే. ఇవి గ్రామీణ, పట్టణ ప్రాంతాలైన విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, కొంకణంలో అధికంగా ఉన్నాయి. ఒక విదర్భలోనే 47 చోట్ల కాంగ్రెస్తో భాజపా తలపడుతుంది. ఇక మహావికాస్ గడియ ఎంఏసీ కూటమి పశ్చిమ మహారాష్ట్ర 32 చోట్ల, ఉత్తర మహారాష్ట్ర 17 చోట్ల, మార్వాడ్లో 19 చోట్ల, కొంకణ్లో 33 చోట్ల పోటీ పడుతుంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ 66 చోట్ల నేరుగా తలపడ్డాయి. ఇందులో భాజపా 50 చోట్ల విజయం సాధించగా కాంగ్రెస్ 16 సీట్లు గెలిచింది. తొలి విడతలో ఎవరిది పైచేయి? జార్ఖండ్‌లో ముగిసిన ప్రచారం 43 చోట్ల రేపే పోలింగ్. విలాసాల ప్యాలెస్‌లో విచిత్రాలెన్నో! రుషికొండ ప్యాలెస్‌లో ఎన్నో విలాసాలు. ఒక తలుపు ఖరీదే రూ. 31,44,240. కొమెట్ ఖర్చు రూ. 11,46,840. జగన్ నిర్మిత రుషికొండ ప్యాలెస్‌లో ప్రజాదరణ ఖర్చు చేసిన తీరిది. నేడు, రేపు మండలిలో చీఫ్ విప్ల నియామకం. శాసన మండలి, శాసనసభలో చీఫ్ విప్ల పేర్లను మంగళ, బుధవారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. మండలిలో వైకాపా బలం ఎక్కువగా ఉండడంతో సమన్వయం కోసం తొలుత అక్కడి విప్ల నియామకం పూర్తి చేసేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. చీఫ్ విప్గా తెదేపా ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి చీఫ్ విప్ అయితే మరొకరిని విప్గా నియమిస్తారని సమాచారం. మరో ఇద్దరు సభ్యులు విప్గా అవకాశం ఇవ్వనున్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా కాలువ శ్రీనివాసులు పేర్ల పరిశీలనలో ఉంది. సభలో చీఫ్ విప్ పదవికి బెందలం అశోక్, కూన రవికుమార్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయి. తెదేపా నాయకులు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పేరు పరిశీలనలో ఉన్న గుంటూరు జిల్లా అదే సామాజిక వర్గానికి ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా, మరొకరు కేంద్ర మంత్రిగా ఉండడంతో ఆయనకు అవకాశం కష్టమే. శాసనసభలో విప్పులుగా జనసేనకు చెందిన ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్ పేర్లు పార్టీ అధిష్టానం ప్రతిపాదించింది. జనసేన నుంచి మూడో విప్గా బొలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అసభ్య పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర. ఆయన ప్రమేయంతోనే విజయమ్మ, షర్మిల, సునీతలపై పోస్టులు. పోలీస్ విచారణలో సోషల్ సైకో వర్రా రవీంద్రరెడ్డి వెల్లడి. వర్రాతో పాటు మరో ఇద్దరిని మార్కాపురంలో పట్టుకున్న పోలీసులు. కడపలో వివరాలు వెల్లడించిన డీఐజీ కొయ్య ప్రవీణ్. ఒక కర్మాగారంలో సాగిన వ్యవహారం. సామాజిక మాధ్యమంలో అసభ్య పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. సజ్జల భార్గవరెడ్డితో పాటు వర్రా రవీంద్రరెడ్డి తదితర సైకోలు రాష్ట్ర స్థాయిలో కర్మాగారంలో నడుపుతూ పోస్టులు పెడుతున్నట్టు గుర్తించాం. 2022లో ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో వీరందరినీ ఉద్యోగాలు చేర్చుకుంది. భార్గవరెడ్డి ఆధ్వర్యంలో 400 మందిని నియమించుకుని వారి కార్యకలాపాల కోసం 40 సామాజిక మాధ్యమ బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. కంటెంట్ ప్రసారాల కోసం 40 యూట్యూబ్ ఛానల్ నడిపారు. ఈ బృందంలో పంచ్ ప్రభాకర్, వెంకటేష్ బాడి, బెత్తపూడి నాని, కేసీఆర్ రాజశేఖర రెడ్డి, హరికృష్ణారెడ్డి, కల్లం కీలక వ్యక్తులుగా గుర్తించాం. సజ్జల భార్గవరెడ్డితో పాటు వైకాపా అధినేత జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి పాత్ర ఉన్నట్టు తేలింది. వారిపైనే కేసులు నమోదయ్యాయి. త్వరలో వారిని పట్టుకుంటాం. ఎంపీ పీఏ రాఘవరెడ్డి కోసం గాలిస్తున్నాం. సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టుల వెనుక కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్టు కర్నూలు రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ వెల్లడించారు. ఎంపీ పీఏ బండి రాఘవరెడ్డి ద్వారా సమాచారం అందుకుని తాను ఈ పోస్టులు పెట్టానని వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్త పర్రా రవీంద్రరెడ్డి వాగ్మూలంలో చెప్పారని వివరించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద పోస్టులు పెట్టడంపై అవినాష్ రెడ్డి చెప్తే రాఘవరెడ్డి డైరీలో రాసుకోవడం స్వయంగా చూశానని చెప్పినట్లు వివరించారు. ఎంపీ ఇచ్చే కంటెంట్కు రాఘవరెడ్డి తనకు సూచించగా ఆ మేరకు తాను జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మాజీ మంత్రి వివేక్ కుమార్తె సునీతపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రవీందర్రెడ్డితో పాటు అతను పారిపోవడానికి సహకరించిన సుబ్బారెడ్డి, ఉదయలను పోలీసులు సోమవారం కడపలో మీడియా ఎదుట హాజరుపరిచారు. వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబుతో కలిసి డీఐజీ విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు. నిందితులను ఆదివారం మార్కాపురం వద్ద అదుపులో తీసుకున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులే లక్ష్యంగా అసభ్య పోస్టులు పెడుతున్న ఈ ముఠాను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలించినట్టు వివరించారు. అరబ్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. నిందితులు వాడిన భాష చాలా దారుణంగా, అసభ్యంగా ఉంది. మహిళలపై అంత దారుణంగా పోస్టులు పెట్టిన వీళ్ళంతా రాక్షస జాతికి చెందిన వ్యక్తులు. ఇలాంటి వారిని అరబ్ దేశాల్లో అయితే బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేసేవారు. వీరు గతంలో 3 రాజధానుల వ్యతిరేకంగా తీర్పిచ్చిన న్యాయమూర్తులు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన విచారణలో తేలింది. ఇలాంటి వారిని రాష్ట్రంలో 45 మందిని గుర్తించాం. వీరు చివరకు పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగ తల్లులపైనే పోస్టులు పెట్టారు. వీరు తాడేపల్లిలోని పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్లో 3 అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే పోస్టులు పెట్టేవారు. వైకాపాను వ్యతిరేకించే నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళల ఫోటోలు మార్పింగ్ చేశారు. నిందితులు 40 యూట్యూబ్ ఛానళ్లు నడుపుతుండగా వాటిలో అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని జిల్లా స్థాయి వైకాపా మాధ్యమ కన్వీనర్లకు అందజేసి సామాజిక మాధ్యమంలో పెట్టించేవారు. ఆ పోస్టులు చదవడానికి ఇబ్బందిగా ఉంది. సునీత, షర్మిల ఇచ్చిన ఫిర్యాదులతో హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయి. వాటిని ఇక్కడికి బదిలీ చేస్తాం. లేదంటే బాధితురాలు కొత్తగా ఫిర్యాదు ఇస్తే సమగ్ర దర్యాప్తు చేస్తాం. నిందితులు పెట్టిన పోస్టులు చదవడానికి మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. గతంలో ప్రతిపక్ష నేత మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి లక్ష్యంగా పోస్టులు పెట్టారు. రవీందర్ రెడ్డి గతంలో భారతీయ సిమెంట్ పరిశ్రమలో పనిచేశారు. తర్వాత ఉద్యోగం మానేసి 2019లో సోషల్ మీడియా కో కన్వీనర్గా చేరాడు. సంక్షేమం, అభివృద్ధి. రాష్ట్ర బడ్జెట్ సమతుల్యం. సూపర్ సిక్స్ అమలుకు నిధులు. అసాధారణం, ఆలస్యంలో పూర్తిస్థాయి బడ్జెట్. 2.9 లక్షల కోట్లతో పయ్యావుల పద్దు. ఆదాయం
2,00,000 కోట్లుగా అంచనా. అప్పులు 93,250 కోట్లు తేవాల్సిందే. 30,000 కోట్లు గ్రాంట్లు వస్తుందని లెక్క. బడ్జెట్‌లో ఆచితూచి అంకెల కూర్పు. ఆదాయం ఆధారంగా పరిణామం కుదింపు. ఆర్థిక పునరుజ్జీవమే మా లక్ష్యం. వైసీపీ పాలన పతనం అంచుల్లో రాష్ట్రం. వనరుల దోపిడీ, నిధుల దుర్వినియోగంతో అధోగతి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి. సజ్జల డైరెక్షన్, వైసీపీ సోషల్ మీడియా యాక్షన్. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే బూతు నీచ పోస్టులు. 40 యూట్యూబ్ ఛానళ్లు, 400 పైగా అకౌంట్లు. ఇద్దరు వ్యక్తుల ఖాతాల నుంచి వైసీపీ పోస్టులు. డిజిటల్ కార్పొరేషన్ సిబ్బంది సొంతానికి వాడకం. పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే తతంగం. సునీత షన్లే పోస్టు వెనుక అవినాష్ రెడ్డి. ఆయన డిక్టేషన్తో పిఏ రఘువరెడ్డి కంటెంట్. దానినే వర్ర రవీంద్ర రెడ్డి పోస్ట్ చేశాడు. కర్నూలు డీఐజీ కొయ్య ప్రవీణ్ వెల్లడి. అసభ్యకర పోస్టులపై ఉక్కుపాదం. పంచ్ ప్రభాకర్ సహా పలువురిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు. నారా లోకేష్ను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వ్యక్తికి రిమాండ్. వైసీపీ మాజీ మంత్రి కాకానికి 2 గంటలు విచారించిన పోలీసులు. మండలి ముద్దు సభ వద్దు. శాసనమండలికి హాజరైన వైసీపీ, శాసనసభకు మాత్రం దూరం. పార్టీ భిన్న వైఖరిపై విమర్శలు. తాడేపల్లి ఎమ్మెల్యేతో జగన్ భేటీ. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ వస్తుందని వ్యాఖ్య. 40,000 కోట్లతో టాటా పవర్. సౌర పవన విద్యుత్తులో భారీ పెట్టుబడి. రాష్ట్ర వ్యాప్తంగా 20 హోటళ్ల స్థాపన. అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ కూడా. టీసీఎస్ ఆధ్వర్యంలో ఐటీ డెవలప్మెంట్ సెంటర్. సచివాలయంలో చంద్రబాబుతో టాటా గ్రూప్ చంద్రశేఖరన్ భేటీ. పారిశ్రామిక దిశగా కీలక చర్చలు. రీసర్వే డ్రోన్లు డమాల్. నింగిలో తిరగాల్సిన నేలపాలు. వాటిపైన పెట్టిన కోట్ల డబ్బు బూడిదపాలు. జగన్ జామాలో 200 కోట్లతో డ్రోన్లు కొనుగోలు. డీల్స్లో ఎన్నెన్నో అడ్డుగోల పనులు. న్యాయ సమీక్షకు వెళ్లకుండా బిట్లుగా టెండర్. రాజకీయ సలహాదారులు, అనుచర కంపెనీలకి లబ్ధి. సర్కార్ చేత డ్రోన్లు అంటగట్టిన వైనం. కొన్న 52 డ్రోన్లు రెక్కలు తెగిపడిపోయిన 44. బాగు చేయాలంటే రూపాయి కోట్లు కుమ్మరించాల్సిందే. రాగానే రీసర్వే నిలిపేసిన కూటమి ప్రభుత్వం. డ్రోన్ల దందాపై దృష్టి పెట్టాలని రైతు సంఘాల వినతి. భారత్కు ఐరన్ డోమ్. త్వరలో దేశానికి ఫాంటిసిర గగనతల రక్షణ వ్యవస్థ. రష్యా కంపెనీతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కీలక ఒప్పందం. 10 ఏళ్లలో 84,000 కోట్లు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా భారత కుటుంబాలు సమకూర్చిన సంపద ఇది. దశాబ్ద కాలంలో 714 లక్షల కోట్ల సంపద వృద్ధి. అందులో 11% ఈక్విటీల నుంచే. మార్గాన్ స్టోన్స్. వైసీ ఎమ్మెల్యేలు రాకపోతే చట్టం తన పని తాను చేస్తుంది. జగన్ ప్రతిపక్ష హోదా రాకపోయినా అంతే. సభకు రాని వాళ్ళతో మనకెందుకు స్పీకర్ అయినా. హామీలు సూపర్ సిక్స్ అమలులో క్లీన్ బౌల్డ్. సూపర్ సిక్స్ హామీలు బడ్జెట్లో మొండి చెయ్య. మహిళలకు ఉచిత బస్, ఆడబిడ్డ అనేది ప్రస్తావనే లేదు. రైతు భరోసాకు 10,000 కోట్లు కావాలంటే కేవలం 1,000 కోట్లే విదిల్చిన వైనం. తల్లికి వందనానికి పంగనామాలు. ఉచిత బస్సు ఇంకా స్టార్టింగ్ ట్రబులే. 1,00,00,000 మంది నిరుద్యోగ వృత్తి ఎగనామం. గ్యాస్ కోసం 4,000 కోట్లకు గాను 895 కోట్లే. అభివృద్ధి సంక్షేమానికి తిరోధాకాలు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. స్వయం ఉపాధిపై స్పష్టత లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలకిచ్చే హామీలు నీటి మాటలే. ఆశాభంగం. పేదల గృహ నిర్మాణం. మూత మోగించేలా విద్యుత్ ఛార్జీలు మాత్రం డబల్. థ్యాంక్ యూ.